కాకినాడ జిల్లా రాపర్తిలో మట్టి మాఫియా అక్రమాలను స్వతంత్ర టీవీ వెలుగులోకి తీసుకొచ్చింది. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మట్టి మాఫియా అక్రమాలపై స్వతంత్ర టీవీలో వార్తలు ప్రచురించింది. రాపర్తిలో అనుమతులకు మించి చెరువు తవ్వేస్తున్నారు అని వెలుగులోకి తెచ్చింది. మైనింగ్ శాఖ నుంచి 5,000 క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకొని 30,000 క్యూబిక్ మీటర్లకు పైన మట్టి తరలిస్తున్నట్టు తెలిపింది. మట్టి మాఫియా ఆగడాలపై రాపర్తి గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్వతంత్ర వార్తల ఎఫెక్ట్తో స్పందించిన మైనింగ్ అధికారులు చెరువు పరిశీలనకు వచ్చారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు అందుబాటులో లేరని వెనుదిరిగారు. మైనింగ్ అధికారులు వెనుతిరిగి వెళ్లిపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మట్టి మాఫియాకు సహకరిస్తున్నారని రాపర్తి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్. గుడ్ ఈవినింగ్ అనంత్. ఏదైతే కాకినాడ జిల్లా అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో అక్రమ మట్టి తవ్వకాలకు సంబంధించి అయితే స్వతంత్ర ఇటీవల అయితే కనుక అనేక వార్తలు అయితే ప్రచురించిన పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే అధికారులు అయితే కనుక స్పందించారు. ఆ గ్రామస్తులు కూడా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదులు చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అయితే కనుక ఈ స్వతంత్ర టీవీ వార్తలకు సంబంధించి అలాగే గ్రామస్తుల ఆవేదనకు సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం కూడా స్పందించిన పరిస్థితి ఉంది. అంటే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ ఇలాకా నియోజకవర్గంలోనే పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో అయితే కనుక ఈ అక్రమ మట్టి తవ్వకాలు అయితే యథేచ్ఛగా జరుగుతున్న పరిస్థితి ఉంది. గత 2 నెలలుగా అయితే కనుక ఈ మట్టి తవ్వకాలు అయితే రాత్రి పగలు తేడా లేకుండా కూడా జరుగుతున్న పరిస్థితి. అయితే పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో ఈ పెద్ద చెరువు ఉంది. ఈ చెరువుకి సంబంధించి కూడా కొన్ని అనుమతులు తీసుకునే అనుమతులకు మించి అయితే కనుక తవ్వకాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. దీంతో స్వతంత్ర కూడా ఈ కథనాలను అయితే ప్రచురించిన పరిస్థితి. ఈ మట్టి మాఫియా ఆగడాల మీద జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు నేపథ్యంలో ఈ రోజు అయితే కనుక ఆ మైనింగ్ శాఖ అధికారులు ఆ రాపర్తి చెరువు దగ్గరికి అయితే వచ్చిన పరిస్థితి. అయితే ఏదైతే మైనింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అలాగే ఆ రెవెన్యూ అధికారులు కూడా కలిసి రావాల్సిన పరిస్థితి ఉంది. అయితే కేవలం మైనింగ్ అధికారులు మాత్రమే ఇక్కడికి అయితే వచ్చిన పరిస్థితి. అంటే ఈ రాపర్తి ఆ చెరువుకి అయితే కేవలం 5,000 క్యూబిక్ మీటర్లకు సంబంధించి అయితే కనుక అనుమతులు తీసుకున్నారు. కానీ 30,000 క్యూబిక్ మీటర్ల పైన అయితే కనుక మట్టిని తవ్వేసిన పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలో చెరువుకు సంబంధించి కూడా ఈ మైనింగ్ అధికారులు అయితే పరిశీలనకు వచ్చారు. కానీ ఆ ఇరిగేషన్, రెవెన్యూకి సంబంధించిన అధికారులు లేరు అనే సాకు చూపించి ఈ మైనింగ్ అధికారులు అయితే వెనుదిరిగిన పరిస్థితి. దీని మీద కూడా ఇప్పటికే ఈ గ్రామస్తులు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే సమన్వయంతో ఈ తనిఖీలు చేసి ఏదైతే అక్రమాలు జరిగాయో దాన్ని బహిర్గతం చేయాల్సిన అధికారులు ఏకపక్షంగా వచ్చి మరలా వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి గ్రామస్తులందరూ కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఈ మట్టి తవ్వకాలు ఎంత మేర జరిగాయి, అసలు అక్రమాలు ఎంత జరిగాయి అని కూడా దాన్ని బయట పెట్టాల్సిన అధికారులు ఈ విధంగా ఏకపక్షంగా వ్యవహరించడం సరైనది కాదు. దీని మీద ఇప్పటికైనా ఇటు ఇరిగేషన్ అలాగే రెవెన్యూ, మైనింగ్ అధికారులు కూడా దీని మీద వెంటనే ఎక్కడైతే అక్రమాలు జరిగాయో, ఎంత మేర అక్రమాలు జరిగాయో తేల్చాలని చెప్పేసి గ్రామస్తులు కూడా భారీ ఎత్తున అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్నాను. నవీన్ రాజ్, మరి ఇరిగేషనే కానీ రెవెన్యూ అధికారులే కానీ మట్టి మాఫియాకు సహకరిస్తున్నారని గ్రామస్తులు అన్న నేపథ్యంలో మరి వారు స్పందించారా? ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ స్పందించారా ఇప్పటి వరకు? అంటే దీనికి సంబంధించి అయితే కనుక గతంలో కొంచెం అక్రమంగా కూడా ఈ అనుమతులు అయితే తెచ్చుకున్న పరిస్థితి ఉంది. అయితే ఇరిగేషన్ అధికారులను అడిగితే మాకు సంబంధం లేదు అని చెప్పిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా అప్పట్లో అయితే కనుక వన్ సైడ్ గా ఏదైతే అక్రమ మాఫియా ఉందో మాఫియాకి సహకరిస్తున్నట్లుగానే ముందు నుంచి కూడా తెలుస్తుంది. అంటే ఓ పక్క నుంచి వార్తలు ప్రచురించినా అలాగే స్థానికులు ప్రశ్నించినా కూడా రెవెన్యూ సంబంధించిన అధికారులు, ఈ డివిజన్ కి సంబంధించిన రెవెన్యూ డివిజన్ అధికారి అయితే కనుక ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఎవరైతే వార్తలు రాశారో వాళ్ళని గుర్తుపట్టుకుని తన్నండి అనే విధంగా కూడా రెవెన్యూ అధికారి కూడా బిహేవ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఈ మట్టి మాఫియాకి అయితే కనుక ఈ రెవెన్యూ అధికారులు వెనక ఉన్నారు అనేది ముందు నుంచి కూడా ఆరోపణలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్. ఈ చెరువు మీద 3 ఊళ్ళు పండాలండి. ఇది 69 ఎకరాల చెరువు. అలాంటిది 3 ఊళ్ళు పండాలంటే 3,000 ఎకరం చిల్లర కొట్టండి.
ఇలా గుంత గుంతల కింద తవ్వడం వల్ల అందులో ఏ మనిషి దిగినా ఏ గిద్ది దిగినా ఈతలు రానికి అవకాశం లేదండి. ఓ ధర నుంచి తవ్వితే అందంగా ఉన్నాం, ఎక్కడ బాగుంటే అక్కడ 10 అడుగులు 12 అడుగులు లోతు తవ్వడం వల్ల కూడా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఏంటంటే ఇంత లోతు తవ్వడం వల్ల ఆ నీరు బయటికి రాదండి, మొదలు ఏ యూజ్ అవ్వదండి, మొదలు పారే అవకాశం ఉండదండి. నీరు అంతా స్టోరేజ్ కింద ఆ గుంతల్లో ఉండిపోయి గుంతల్లో నీరు ఈతలకు రాదండి, పట్టిన బంటాల్లో నీరు. అది కూడా రైతాంగానికి చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందండి. దీని మీద తక్షణమే అధికారులు స్పందించి తగిన ఊరికి న్యాయం చేయాలని కోరుతున్నామండి. ఈ మట్టి తవ్వుని తవ్వుతామని కానీ తవ్వాలని కానీ ఊళ్ళో మీటింగ్ అన్నది ఏం పెట్టలేదండి, ఎక్కడ ఏ రైతుకి తెలియపరచలేదు. అన్ని చేసాక మేము అన్ని చేస్తాం జరుపుకుంటూ వచ్చి వాళ్ళు నచ్చినట్టు వ్యాపారం మాత్రం చేసుకున్నారండి. అది ఎవరు చేశారంటే మా బతిని ఎర్రావు అన్నాడు, మా ఊరికి సంబంధం లేని వ్యక్తికి ఇచ్చారు పర్మిషన్. ఈ ఊళ్ళో మీటింగ్ పెడితే ఈ ఊళ్ళో ఏ రైతు ఎవరో ఒకరు తోడుకొని ఊరికి అందరికీ మేలు చేసి పనులు ఏదైనా చేద్దరు కదా. ఊరికి సంబంధం లేకుండా ఎవరో బయట ఊరు వాళ్ళకి ఇస్తే అది వ్యాపారం చేసుకున్నట్టుగా, లేదా ఊళ్ళో మేలు చేసినట్టుగా అక్కడ ఊరికి వాళ్ళకి సంబంధించిన బలాలన్నీ పోయాయండి. ఇప్పుడు